హలో అండి, నేను మీ తనూజాని. తను కుక్స్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలండి, నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి 4 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, టేస్ట్ బాగుంటుందండి. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలండి, చిన్న చిన్న పీసులు చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలాలు చూద్దామండి. ఆయిల్, ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసుకోండి అండి, నాన్ వెజ్లో చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు, కారము, మసాలా కారం ఒక 2 స్పూన్లు, ప్లెయిన్ కారం ఒక 2 స్పూన్లు. ఇది మసాలా కారం, ఇది ప్లెయిన్ కారం అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీలో పేస్ట్ గురించి కొబ్బరి, కొన్ని జీడిపప్పులు, గసగసాలు, ఈ 3 కలిపి పేస్ట్ చేసి పెడదామండి. పేస్ట్ చేసి చికెన్ ఉడికిన తర్వాత వేసుకుందాం, అది మళ్ళీ చూద్దాం వీడియోలో. ధనియాల పొడి అండి, ఇంట్లోనే రెడీ చేసుకున్న ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి చేసిన ధనియాల పొడి అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకుందాము. గిన్నె, తెల్ల గిన్నె అండి, వెడల్పాటి గిన్నె. చికెన్ ఏంటంటే ఫ్రీగా వేగుతుంది. అందులోకి 4 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. చికెన్ కొంచెం నూనె ఎక్కువ పెడితేనే బాగుంటుందండి టేస్ట్. కొంచెం హైలో పెట్టేస్తే నూనె కాగిపోతుంది. నూనె కాగిందండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి పట్టిన తర్వాత ఉల్లిపాయలు, ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం పసుపు కూడా వేసేసుకున్నామండి. పసుపునంతా ఒకసారి కలయి పెట్టేసుకున్నాము. అలా ఒకసారి నూనెలో వేగనిద్దామండి ఒక 5 నిమిషాలు. ఇలా వేగుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫుల్ స్పూన్స్ తీసుకోండి. 3 స్పూన్లు కేజీ చికెన్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటేనే కూరలకు చాలా టేస్ట్ వస్తుందండి. అది నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్. కొంతమంది టైం లేక బయట ఎక్కడెక్కడ చెక్ చేస్తారండి. కొంచెం టైం తెచ్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా మనం తినడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. ఇలా వేగి కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసేద్దాం. ఇది కూడా నూనెగా మగ్గితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ముక్కలు బాగా పడుతుంది పులుపు. దీన్ని కూడా ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి. ఇప్పుడు చూడండి, టమాటా కూడా ఆల్మోస్ట్ మెత్తబడిపోయిందండి. చూస్తారు కదా, ఇలా అనగానే మెత్తబడిపోతుంది. ఇంకా చాలండి. ఇది కూడా కూరలో తర్వాత ఉడుకుతూ ఉంటుంది చికెన్తో పాటు. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ చికెన్ వేసి వాటర్ వేయొద్దండి. ఇందులో వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు దాకా, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ముక్కల వరకు వేసుకుంటాం. కొంచెం ఆ వాటర్ ఏంటంటే నీసు వాసన ఉంటాయి అన్నమాట. చికెన్ మొత్తం అలాగే వేసుకున్నామండి. ఇలా ఉంది కదా,
ఉప్పు మాత్రం కొంచెం సేపు ఆగేసుకున్నామండి, ఒక్క పావు గంట ఉడకనిచ్చి. ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాము. మ్యారినేట్ చేసేటప్పుడు ఇప్పుడు వేసాము అనుకోండి ముక్క కొంచెం గట్టి పడుతుంది అనమాట. అదే కొంచెం సేపు అయిన వేసాం అనుకోండి బాగుంటుంది టేస్ట్. అదండి మన చికెన్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టండి, కాదు ఇందులో వాటర్ వస్తాయి కదా, మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ పేస్ట్ చేసేసుకున్నామండి, మిక్సీ పట్టేసుకున్నాము. అలా అండి ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. తీసి ఒకసారి ఇంకా వాటర్ ఉన్నాయండి, వాటర్లోనే ఎగుతూ ఉంది, ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు మనం ఈ టైంలోనే ఉప్పు వేసుకుందామండి. ఇలా చేత్తో పట్టేసేస్తే ఉప్పు మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. ఇంత 2 సార్లు వేసాను. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాము, అదేం పెద్ద లెక్కే ఉండదండి. ముక్కలు కడగంగానే వేసే ఉప్పు అదేదో లైట్గా అంతే. కొంచెం ఇలానే ఉడకనిద్దామండి. ఇందులో నీరంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఉంచాలండి, ఉంచితే బాగుంది. చికెన్ కర్రీ ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి, అందులో ఇదొక పద్ధతి. చికెన్ ఎన్ని విధాలుగా ఉంటాయో అసలు అవన్నీ చేసుకున్నాం ముందు. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వాటర్ అయితే దాదాపు అయిపోవచ్చినాయండి. ఈ టైంలో మనం మన కారం యాడ్ చేసుకున్నామండి. చెప్పాను కదా, మసాలా కారం 1 స్పూను, పచ్చికారం. మీరు కావాలి అనుకుంటే కారం మన ఇష్టం అండి, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇంతే వేయాలి అనే రూల్ అయితే ఏమి ఉండదండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. తక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలా తింటే అలా టేస్ట్కి తగ్గట్టు. ఇంకా ఇదండి కారం వేసిన తర్వాత వాటర్ ఎక్కువ వేసి ఆయిల్ పైకి వెళ్తుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక మీకు చెప్పాను కదండి, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ఇది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పోసుకున్నామండి. ఇది కొంచెం యాడ్ చేసి పేస్ట్ ఇలా నూనెలో వేగనిచ్చేసి ఇలా నూనె ఆయిల్ పైకి వెళ్తుంది కదండి. ఇప్పుడు దాదాపు గసగసాలది పేస్ట్ కూడా మగ్గిపోయిందండి, బాగానే మగ్గిపోయింది. ఆయిల్ పైకి వెళ్ళింది అంటే మనకి అవన్నీ మగ్గేసి మగ్గినాయి అని అర్థం అనమాట. ఇందాక పేస్ట్ గిన్నె కొంచెం కడిగి పోసుకున్న వాటర్ ఇప్పుడు మనం ముక్క మునిగేలాగా వాటర్ పోద్దామండి. చూసారు కదా, వాటర్ ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుని ఒకసారి ఉప్పు అది కరెక్ట్గా చూసుకుంటే ఎలా ఉందో ఈ టైంలో సరిపోతుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. కాస్త ఏదో ఉప్పు తగ్గినట్టు అనిపించింది నాకు, ఎక్కువ వేయట్లేదులేండి. ఎందుకంటే కొంచెం దగ్గర పడిన తర్వాత ఎలా అయినా ఉప్పు అప్పుడు తెలుస్తుంది మనకి, ఇప్పుడు కంటే కదా. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఇంకప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని దీన్ని సగం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఉడకనిచ్చేద్దామండి. ముక్క చక్క మెత్తగా ఉడికిపోతుంది. లాస్ట్కి మసాలా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకుందాం. నేను మళ్ళీ మీకు అప్పుడు కంటిన్యూగా చూపిస్తాను వీడియో. అండి మన చికెన్ కర్రీ ఎలా ఉందండి, దాదాపు సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దంచి రెడీగా పెట్టుకున్న ధనియాల మసాలా 2.5 స్పూన్స్ యాడ్ చేసామండి. కొంచెం ముక్కకు పట్టేసి గ్రేవీ కూడా పట్టేస్తుంది కదా. ఇప్పటి నుంచి ఒక 10 మినిట్స్ అండి, ఇంకొక 10 మినిట్స్ మనం ఇప్పుడే లైట్గా ఆయిల్ కూడా వచ్చేస్తుంది చూసారా సైడ్కి.
అలాగే ఇంకొక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లేసి ఇంకా ఆపేసుకుందామండి స్టవ్. ప్లీజ్ మీకు నచ్చితే చూడండి, వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ కాంబినేషన్లో నా ఛానల్లోనే బగారా రైస్ కూడా ఉందండి. ఈ 2 కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి. మీరే అంటారు చాలా బాగుందండి అని చెప్పి. ఒకసారి చూడండి వీడియో, అది కూడా చూడకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.